కరెక్ట్ గా ఉందా? ఉండాలి, మంచిగా చేయాలని ఇబ్బందులు ఏమైనా ఇలా కాదు, అది అడ్మినిస్ట్రేటివ్ ఒక టీం ఉంటుంది, అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, వాళ్ళు డిస్కస్ చేసి మీ గుండెల మీద చేతులేసుకొని చెప్పండి. ఒక నార్మల్ పీపుల్ ఇక్కడికి వచ్చి మాకు స్కానింగ్ అని అంటే మీరు ఏమంటే తీసుకున్నారా? లేనే లేదు. అసలు అట్లాంటిది ఇక్కడ లేనే లేదు. ఇక్కడ నుంచి అక్కడికి పోవడం, అక్కడి నుంచి ఇక్కడికి రావడం చాలా ఇబ్బందిగా ఉంది. ఇలాంటి పునరావృతం అయితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ఖచ్చితంగా అవుతాయి. ఎందుకంటే గవర్నమెంట్ డిఎంహెచ్ఓ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇలాంటి అసలుకి జరగనేకూడదు అని మేము తెలియపరుస్తున్నాం. మీరు కూడా మిగతా డాక్టర్స్కి చెప్పండి, ఈసారి రివ్యూలో మీరు ఖచ్చితంగా మాట్లాడండి. నించోనే డెలివరీ కావటం అనేది చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడున్న డాక్టర్ల నిర్లక్ష్యానికి ఈ రోజున అందరికీ నమస్కారాలు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, కొత్తగూడెం. నిన్న జరిగినటువంటి సంఘటన మనసు చాలా చెలించింది, చాలా బాధ అనిపించింది, చాలా ఇబ్బంది అనిపించింది. ఎప్పుడు తెల్లారుద్దా వెళ్ళి ఆ చెల్లెమ్మని కలవాలి అనిపించింది. ఎంసీహెచ్ హాస్పిటల్, మాతా శిశు హాస్పిటల్ని మేము సందర్శించడం జరిగింది. నాతో పాటుగా గౌరవ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా పాల్గొనటం జరిగింది. ఈ హాస్పిటల్లో ముందుగా అసలు డాక్టర్లు ఉన్నారా, డిఎంహెచ్ఓ గారు ఉన్నారా అనేది క్వశ్చన్ మార్క్గా మారింది. దమ్మపేట నుంచి వచ్చారు ఒక చెల్లెమ్మ. తనకు పొరిటి నొప్పులు వస్తూ ఉంటే డాక్టర్ గారిని సంప్రదించడం కూడా జరిగింది. ఆ డాక్టర్ గారు కరెక్ట్గా స్పందించకుండా, వారికి వచ్చినటువంటి నొప్పుల్ని కరెక్ట్గా ట్రీట్ చేయకుండా ఒక ఇంజెక్షన్ చేసి 6 గంటల తర్వాత మీరు డెలివరీ అవుతారని కూడా చెప్పారంట. కానీ ఆ సిస్టర్కి ఈ నొప్పులు అన్నవి వచ్చినప్పుడు కొంతమంది సెకండ్స్లో కూడా డెలివరీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను కూడా ఒక మహిళనే కాబట్టి చెప్తా ఉన్నాను, వారు ఎటువంటి స్పందన వాళ్ళకి లేదు. నొప్పులు వస్తూ ఉంటే చెల్లెమ్మ తట్టుకోలేక నించోనే డెలివరీ కావటం అనేది చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల నిర్లక్ష్యానికి ఈ రోజున ఆ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో ఏ పుణ్యమో వారికి అట్లా అయ్యి ఆ పాప బ్రతకడం జరిగింది. లేకపోతే వారికి ఇవాళ ఎంత గోసుండేదన్నది ఒకసారి ఆలోచన చేయండి. మాతా శిశు హాస్పిటల్లో ఇలాంటి చాలా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి డాక్టర్ల నిర్లక్ష్యాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పక్షాన మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా రానున్న రోజులలో ఇట్లనే జరుగుతాయి. ఖచ్చితంగా మేము వాటిని క్వశ్చన్ చేయటం జరుగుతుంది. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కట్టినటువంటి హాస్పిటల్ హెల్త్ మినిస్టర్గా హరీష్ రావు గారు ఉన్నారు. అప్పుడు చాలా చక్కగా ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ ఏమేం కావాలి, ఏ హాస్పిటల్కి ఏం కావాలి, అంతేకాకుండా మెడిసిన్ని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ చేస్తూ కలెక్టర్లతోటి, అదేవిధంగా డిఎంహెచ్ఓలతోటి కూడా రివ్యూలు చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్ అందజేయడంలో వాళ్ళు చాలా చక్కగా చురుగ్గా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు గారే కావచ్చు, చాలా చక్కగా చెప్పారు. ప్రజాప్రతినిధులను తీసుకుంటూ మంచిగా రివ్యూలు చేసేవారు. ఇప్పుడు అలాంటి రివ్యూలు ఏవి కూడా లేవు. కనీసం పారాసిటమాల్ కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితిలో లేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పి చేతగాని పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి ఇకనైనా వాళ్ళతోటి రివ్యూలు చేసి హాస్పిటల్స్లో కావాల్సినటువంటి మందులన్నీ కూడా వచ్చేటట్టుగా చూడవలసింది కోరుతా ఉన్నాము. అంతేకాకుండా ఇక్కడ స్కానింగ్ డాక్టర్ గారు కూడా ఎవరైనా ఇప్పుడు చెప్తా ఉన్నారు, మేము ఆ వార్డులోకి వెళ్తామా, ఏంటమ్మా మా గోసి, ఇక్కడ మహిళలందరూ కూడా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు, అమ్మ మేము హరిగోస పడతా ఉన్నాం ఈ ఎంసీహెచ్ హాస్పిటల్లో, గతంలో ఇట్లా లేమమ్మా, మాకు ట్రీట్మెంట్ కూడా కరెక్ట్ ఇవ్వడం లేదు, ఒక స్కానింగ్కి వస్తే అటు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అయితే బయట తీపించుకో, ఇలాంటివన్నీ కూడా చెప్తా ఉన్నారమ్మా, చాలా ఇబ్బంది పడతా ఉన్నాము. ఇక మన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి దగులుబాది ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తున్నారు. కోటీశ్వరులు చేసుడు పక్కకు పెడితే ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు న్యాయం జరిగే విధంగా మంచిగా ట్రీట్మెంట్ చేసే విధంగా చూడాలి అని ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాం. ఇక అంతేకాకుండా ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరుతా ఉన్నాం, మీరు కూడా రావాలి, వచ్చి అప్పుడప్పుడు రివ్యూలు చేస్తూ ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మీరు కూడా అధికారులు రివ్యూలు చేయాలి అని చెప్పి కోరుతున్నాం. అంతేకాకుండా కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నాం, ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని కూడా చూడాలి, చూసే బాధ్యత మీపై ఉంది. ఇక్కడ నమ్ముకొని గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పి ఎంతోమంది వస్తూ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా చూసే బాధ్యత మీపై ఉందని కూడా
మేము అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది, 31 నెలలు గడిచినప్పటికీ కూడా ఎటువంటిది కూడా ఇక్కడ లేదు అని చెప్పి తెలియపరుస్తూ ఏది అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఏది కూడా లేదు. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అడగదలుచుకున్నాం. ఏది ఉన్నా కూడా మీ వల్ల ఏది కూడా కాదు, ఏదైనా కూడా కేసీఆర్ ప్రభుత్వంతో సాధ్యమవుతుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కేసీఆర్ గారు రావటం ఖాయం. మా కొత్తగూడెం నియోజకవర్గంలో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరటం ఖాయం అని కూడా తెలియపరుస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.